పాత్రధారణ, పాత్రలకు ఎంపిక, పాత్రధారణ, ఆడిషనింగ్ అండ్ ప్రిపేరింగ్ ఏ రోల్. తెలుగు నాటక రంగంలో పాత్రలకు తగిన నటులను ఎంపిక చేయడం అనే ప్రక్రియ సైంటిఫిక్గా ఆడిషన్స్ ఉండకపోవటం శోచనీయం. దర్శకులు అనుభవం మీద తాము ప్రదర్శనకు ఎంపిక చేసుకున్న నాటకంలోని పాత్రలకు తగిన నటులను కలిసి సంప్రదించి అనుమతిని లేక అంగీకారాన్ని తీసుకుని రిహార్సల్స్ ప్రారంభిస్తారు. డాక్టర్ అత్తిలి కృష్ణారావు ఫణి శ్రీ ప్రఖ్యా శ్రీరామూర్తి గారు రచించిన నాటకంలో శంకరం పాత్రకు నన్ను అనుకొని పిలిపించి అడిగారు. థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఆయన ఛాంబర్లో శ్రీ చేట్ల శ్రీరాములు సమక్షంలో అడిగారు. నేను విద్యార్థి కాబట్టి డిపార్ట్మెంట్ ప్రొడక్షనా అని నేను అడిగాను. కాదని ప్రైవేటుగా పోర్ట్ ట్రస్ట్లో గోల్డెన్ జూబిలీ ఫంక్షన్స్లో వేయాలని డాక్టర్ అత్తిలి చెప్పారు. ప్రైవేటుగా అయితే నాకు రిహార్సల్స్కి హాజరు కావటం కష్టమని, రాత్రి 9 గంటల తర్వాత క్లాసులు ఉంటాయని, 9 గంటల వరకు క్లాసులు ఉంటాయని, ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలని నేను నా సమస్యను చెప్పాను. ఇంతలో శ్రీ చేట్ల నాటకంలో ఎవరున్నారో తెలుసునా అని అడిగారు. తెలుసునని నేను చెప్పాను. అందులో డాక్టర్ అత్తిలి కృష్ణ ఫణి శ్రీ చేట్ల జాఫర్గా నటిస్తున్నారు. శ్రీ చేట్లకు ఒళ్ళు మండింది. అందులో ఎవరున్నారో తెలిసే ఇలా మాట్లాడుతున్నారా, అయితే ఇంకా ఎవరిని అడుగుదాం అని అత్తిలిని అడిగారు. డాక్టర్ అత్తిలి కల్పించుకొని, ఆయన వెయ్యను అని అనడం లేదు కదా, ఆయనకున్న ఇబ్బందులు చెప్పారు. మనం 10 గంటల లోపులోనే రిహార్సల్స్ కానిచ్చేద్దాం, ఆయనే ఆ పాత్ర వేస్తారని ప్రకటించారు. ఒకరు గొప్ప రచయిత, ఒకరు గొప్ప దర్శకుడు. వాళ్ళతో నటించడం నా అదృష్టంగా భావిస్తాను. తెలుగు నాటకరంగం వృత్తి నాటకరంగం కాదు కాబట్టి పాత్రల ఎంపికలో అంతగా జాగ్రత్తలు తీసుకోవటం జరగటం లేదు. అదే పౌరాణిక నాటకాలైతే నటులు తమకు ఇష్టం వచ్చిన పాత్రలు, కృష్ణుడు, అర్జునుడు మొదలగునవి సాధన చేసి ఉంటారు. కాంట్రాక్టర్ అనేక మంది నటులను అనేక ప్రదేశాల నుంచి సమీకరించి నాటక ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అంటూ ఒకే నాటక ప్రదర్శనలో కొందరు నటులు నటిస్తుంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లావుగానో, సన్నంగానో, పొడవుగానో, పొట్టిగానో మొదలైనట్లు ఉంటారు. ఔత్సాహిక నాటక రంగం, పోటీ నాటక రంగంలో అయితే నాటక సంస్థలు ఉంటాయి. ఆయా నాటక సంస్థల్లో ఉన్న సభ్యులతోనే అనేక నాటకాలు ఆడతారు. తమ సంస్థ పరిధిలో ఉన్న అతి తక్కువ సభ్యులే ఉన్న పాత్రలు పంచుకుంటారు. హీరో పాత్ర, విలన్ పాత్ర, క్యారెక్టర్ పాత్ర, కామెడీ పాత్ర మొదలైనవి బహుమతులు ఉన్న పాత్రలు పోటీల్లో ఉంటాయి. సాధారణంగా ఆయా పాత్రలను అన్ని నాటకాల్లో అదే నటులు ఆ సంస్థలో వారు నటిస్తుంటారు. ప్రభుత్వం, పౌరాణిక, సాంఘిక నాటికలు పోటీలు పెట్టి నందులు బహుమతులతో ప్రోత్సహించటం వలన, దర్శకులు అనుభవం సాధించటం వలన, రంగస్థల కళలో శిక్షణ పొందిన నాటకకర్తలు ఉండటం వలన, నాటకల అధ్యయనం చేసిన వ్యక్తుల వలన కొంత మార్పులు తెలుగు నాటక రంగంలో వచ్చినాయి. పాత్రలకు తగిన నటులను సమీకరిస్తున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి వర్క్షాపులో ఎక్కువ మంది విద్యార్థుల్లో నాటకానికి కావలసిన తక్కువ పాత్రలకు ఎంపిక విధానం ఆడిషన్స్ నిర్వహణలో జరిగింది. నేను కూడా కొన్ని పాత్రలకు ఆడిషన్స్ పాల్గొన్నాను. భగవద్వజ్జుగం రచించినది
డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరిలో సోముల వారి పాత్ర. అలాగే రాజా ఇడిపస్ రచన శ్రీ లక్కాకుల సుబ్బారావు, క్రియాన్ పాత్ర. ముద్రారాక్షసం రచన డాక్టర్ శరత్ పూర్ణిమ. చంద్రగుప్తుడు పాత్రలకు ఆడిషన్స్లో పాల్గొన్నాను. అన్ని నాటకాలకు నేను రంగశిల్పి కాబట్టి పాత్రలకు ఎంపిక చేయలేదు నన్ను. అది వేరే కథ. నేను అమెరికా పర్యటించినప్పుడు 2002 సంవత్సరం ఆగస్ట్ 26వ తేదీన ట్రాయ్లో రిడ్జేల్ ప్లేయర్స్ నిర్వహించిన హెవెన్ కెన్ వెయిట్ నాటకం హెర్రీ సీగల్ రచన ఆడిషన్ చూశాను. కైలీ హెంట్కోవిస్కీ దర్శకత్వం వహించారు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.